రాశి అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటం అనేటటువంటిది వ్యయస్థానములో ఏర్పడుతోంది. మరి మేషరాశికి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుందంటే, సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వృత్తిపరంగా శత్రువులు పెరుగుతారు. చంద్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే మానసిక అశాంతి పెరుగుతుంది. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వృధా ఖర్చులు ఉంటాయి. శని 12వ స్థానంలో ఉన్నాడు, అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఖర్చులు కూడా ఉంటాయి. రాహువు 12వ స్థానంలో ఉన్నాడు, అజ్ఞాత శత్రువులు, వృధా ఖర్చులు పెరుగుతాయి. అంటే మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఏం చేస్తోంది, పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే 6 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి, ఏ ఒక్క గ్రహము కూడా యోగించటం లేదు. 6 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే 2-3 నెలల పాటు ఈ ఫలితాలు అనేవి వ్యతిరేకంగానే ఉంటాయి. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు 6 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి. అంటే లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు, చండీ అమ్మవారు, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే ఈ ప్రభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి, లేదా బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే కూడా షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే స్తోత్ర పారాయణల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, కాలభైరవాష్టకము, ఈ రెండింటినీ కూడా 2 నుంచి 3 నెలల పాటు ప్రతిరోజు చదివినా విన్నా మేషరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.